జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. సనాతన ధర్మం జన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని గురించి అనేక సందర్భాల్లో వివరిస్తుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చివరి క్షణంలో ప్రయాణకాలేచ మరణించే సమయంలో జీవుడు దేని గురించి ఆలోచిస్తాడో తరువాత జన్మ అలా ఉంటుంది అని చెప్పారు. మనం 8వ అధ్యాయంలో చూస్తే అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః అన్నారు పరమాత్మ. అంటే చివరి క్షణంలో నన్ను ఎవరైతే తలుచుకుంటారో ఏమాత్రం ప్రయాస లేకుండా వారు నన్నే చేరతారు. అదే చివరి క్షణంలో ఎవరెవరు ఏమి తలుచుకుంటారో ఆ భావాన్ని అనుసరించి తరువాత జన్మని పొందుతారు అని. దీనికి మనకి సనాతన ధర్మంలో భాగవతంలో జడ భరతుడి కథ కనిపిస్తుంది. అనేక కథలు కనిపిస్తాయి, జన్మజన్మల వారసత్వం. అందులో జడ భరతుడి కథ మనకి చాలా ప్రముఖమైన కథగా కనిపిస్తుంది. ఈ జడ భరతుడు ఎవరు అంటే భారతదేశానికి భారతదేశము అనే పేరు రావడానికి కారణం భరతుడు పరిపాలించడం. అయితే ఈ భరతుడు ఎవరు అనే దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. మొత్తానికి భాగవతంలో ఉన్న కథ ప్రకారం అయితే వృషభ చక్రవర్తి మొత్తం భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించారు. వృషభ చక్రవర్తి అనంతరం అతని వారసత్వంగా అతని కుమారుడు భరతుడు మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా ఎనిమిది ఉపఖండాలు అంటారు. ఈ 8 ఉపఖండాలనే భరతుడు పరిపాలించాడు. భరతుడు చాలా కాలం పరిపాలించాడు, చాలా మంచి పరిపాలన ఇచ్చాడు. పరిపాలన ఇచ్చి తర్వాత బ్రహ్మజ్ఞానిగా మారి తన కుమారులందరినీ పిలిచి అందరితో మాట్లాడి తన పెద్ద కుమారుణ్ణి మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత పెద్ద కుమారుణ్ణి రాజుగా చేసి ఈ భరతవర్షానికి తను వానప్రస్థానికి వెళ్ళిపోయారు. మొత్తం ప్రాచీన భారతదేశంలో రాజులందరూ కూడా కొంతకాలం పరిపాలించి ఆ తర్వాత వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమానికి వెళ్ళడం కనిపిస్తుంది. అలాగే భరతుడు కూడా నిజానికి బ్రహ్మజ్ఞాని. ఆయన అంతకాలం పరిపాలించి వానప్రస్థాశ్రమానికి వెళ్ళినప్పుడు పులహాశ్రమం అంటారు. పులశ్చ మహర్షి తపస్సు చేసిన ఆశ్రమం. ఆ పులహాశ్రమం దగ్గరికి వెళ్ళి అది గండకీ నది తీర ప్రాంతంలో ఉంది. గండకీ నది అంటే చాలా గ్రామాలు ఆ గండకీ నది ద్వారా మనకి లభ్యం అవుతున్నాయి. గండకీ నది తీర ప్రాంతంలో పులహాశ్రమం దగ్గర ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆ ఆశ్రమంలో నిరంతరం ఉంటూ ఆయన తపస్సు చేసుకుంటూ కొనసాగించాడు తన జీవితాన్ని. అలా తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఈ భరతుడు పక్కన గండకీ నదిలో ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచేవాట. ధ్యానం అన్నీ చేసుకుని తర్వాత స్నానం చేసి సంధ్యావందన కార్యక్రమం కోసం గండకీ నదికి వచ్చి అక్కడ స్నానం చేసి తర్పణాలు విడవడం చేసేవాడు. అలాగా అతను ఒకసారి చేస్తున్నప్పుడు ఒక ఆ లేడీ కడుపుతో ఉంది. అది నీళ్లు తాగడానికి వచ్చింది. ఈయన పక్కన సంధ్యావందనం చేసుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. ఆ పులి గాండ్రింపు వినిపించేసరికి నిండు చూలాలైన ఆ లేడీ ఒక్కసారిగా భయపడిపోయి నీళ్లలోకి దూకేసింది. ఆ నీళ్లలోకి దూకుతున్న సమయంలోనే ఆమెకి ప్రసవం అయిపోయింది. ఆ చిన్న లేడీ పిల్ల గబుక్కున అది నీళ్ళల్లో పడి ఇక్కడ అర్ఘ్యం ఏడుస్తున్న ఈ భరతుడి దగ్గరికి కొట్టుకొచ్చేస్తే ఆయన గబుక్కున అతి చిన్నది అప్పుడే పుట్టింది ఆ లేడీ మరణించింది. తల్లి లేడీ మరణించింది. ఈయన దాన్ని కడిగి ఆ చిన్న లేడీ లేడీ కూనని తీసుకొని ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఎందుకంటే దానికి ఇంకా అది బతకగలిగిన సామర్థ్యం ఆ పిల్లకి ఇంకా రాలేదు, ఆ కూనకి రాలేదు. లేడీ కూనని తీసుకొచ్చి ప్రతిరోజు దానికి కావాల్సినవన్నీ చూడడం, తర్వాత తను తపస్సు చేసుకోవడం అలా చేసేవాళ్ళు. కానీ సాధారణంగా లేడీ ఏంటంటే ఎవరైనా దగ్గర చేస్తే వాళ్ళతో ఆడుకుంటుంది, వాళ్ళని ఆడిస్తుంది. వాళ్ళతో పాటే ఓ తల్లిలాగా తండ్రిలాగా ఈ భరత మహర్షి కూడా ఉండడం మొదలెట్టింది.
ఈ భరత మహర్షి కూడా నెమ్మది నెమ్మదిగా ఏంటంటే దాని మీద ప్రేమ చాలా ఎక్కువ పెంచేసుకున్నారు. ఎంత ఎక్కువ పెంచుకున్నారంటే అనుక్షణం దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అది ఎక్కడికి వెళ్తుందో, అది తింటోందో లేదా, అది సరిగ్గా ఉంటుందో లేదా, దానితో ఆడుకోవడం ఇలా చేసుకుంటున్నారు. ఆయన తపస్సు చేసుకుంటున్నారు, కానీ లేడి మీద ధ్యాస చాలా ఎక్కువైంది. అలా ఎక్కువయ్యి ఒకసారి ఈ లేడి కూన అరణ్యంలోకి వెళ్ళింది, కనిపించకపోయేసరికి ఆయనకి ఏంటిది, ఎక్కడికి వెళ్ళినా దగ్గరే ఉంటుంది, వచ్చేస్తుంది అని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ వెళ్తూ రాత్రి అయిపోయింది. ఎక్కడుంది ఈ లేడి కూన అని వెతుక్కుంటూ వెళ్తూ ఆయన కాలు జారి ఒక గుంటలో పడిపోయారు. మరణ సమయం ఆసన్నమైంది. తనకి తెలిసింది మరణ సమయం ఆసన్నమైంది. అయ్యో, నేను కూడా లేకపోతే ఈ లేడి కూన ఏమవుతుంది అన్న బెంగతో ఆయన మరణించారు. అంటే మరణ సమయంలో ఆయన దేని గురించి ఆలోచించే బ్రహ్మజ్ఞాని అయ్యుండి మరణ సమయంలో ఆయన ఆ లేడి కూన, తను పెంచుకుంటున్న లేడి కూన గురించి ఆలోచించారు. తర్వాత వెంటనే బ్రహ్మజ్ఞాని కదా, మామూలుగా అయితే చాలా కాలం పడుతుంది, వెంటనే ఆయనకి మరొక జన్మ వచ్చింది. ఈ జన్మలో ఆయన మరణించే సమయంలో, ప్రయాణకాల సమయంలో ఆయన లేడి గురించి ఆలోచించారు కాబట్టి ఒక లేడి కడుపున పడ్డారు. పడి లేడి కడుపున మళ్ళీ లేడి కూనగా పుట్టారు. కానీ అంతకుముందు జన్మలో బ్రహ్మజ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వల్ల తను ఎందుకు లేడి కూనగా పుట్టారో తెలిసింది. దాంతో ఆ లేడి ఏం చేసిందంటే పెరుగుతున్న సమయంలో ఈ పులహాశ్రమం దగ్గరకు వచ్చేసి మహర్షులు ఎక్కడున్నారో వాళ్ళ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళు చేస్తున్న తపస్సు, వాళ్ళు చేస్తున్న స్తోత్రాలు, వాళ్ళు చదువుతున్న వేదాలు ఇదంతా వింటూ నిరంతరం ఆ బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉండి, ఈ జన్మ నాకు నా చివరి క్షణంలో తలుచుకోవడం వల్ల వచ్చింది, కనీసం తర్వాత జన్మలో అయినా నేను పూర్తిగా సాయుధ్యం పొందాలి, ఆ మోక్షాన్ని పొందాలి అన్న ఆలోచనతో ఆ లేడీ తన జీవితకాలం అంతా కూడా మునుల ఆశ్రమాల్లో గడిపి తన శరీరాన్ని వదిలేసిన తర్వాత తిరిగి మళ్ళా మానవ జన్మ వచ్చింది భరతుడికి. అలా మానవ జన్మ రావడం, ఒక బ్రాహ్మణుడికి రెండో భార్య కుమారుడిగా జన్మించాడు. కానీ ఈ అంతకుముందు జన్మల బ్రహ్మజ్ఞానం ఉంది. దాంతో ఈ కుమారుడు ఏమనుకున్నాడంటే, నేను అనవసరంగా అన్ని విషయాల్లోనూ కూడా నేను దానిలో తన్మయం అవ్వను, నాకున్న లక్ష్యం ఒక్కటే, మోక్షం ఒకటే లక్ష్యం అని అతను ఎలా ఉండేవాడంటే మిగిలిన పిల్లలలాగా లేడు, జడంగా ఉండేవాడు. జడం అంటే స్తబ్దుడిగా ఉండేవాడు. మాటలు మాట్లాడడం కానీ అసలు మాటలు మాట్లాడేవాడే కాదు. మాట్లాడడం తెలియదు, అందరితోనూ నవ్వడం తెలియదు, ఏడవడం తెలియదు, ఎప్పుడు అలా స్థిరంగా అలా కూర్చునేవాడు. అందుకని వీళ్ళందరూ కూడా వాడిని జడభరతుడు, జడుడు అని జడభరతుడు అన్నారు. కొంత 7 సంవత్సరాలు వచ్చాక తండ్రి అనుకున్నారు, వీడికి కనీసం ఉపనయనం చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరన్నా భోజనం పెడితే, ఎందుకంటే వేదాలు ఉపనిషత్తులు వీడికి నేర్పిద్దామన్నా వచ్చేట్టు కనిపించలేదు, మాటే లేదు కదా. అందుకని ఉపనయనం మాత్రం చేశారు. ఉపనయనం చేస్తే ఉపనయన కర్మనంతా కూడా చేయించుకున్నాడు. ఎందుకంటే తనకు తెలుసు, చేయించుకున్నాడు, ఎక్కడ ఏమీ లేనట్టుగా అలా కూర్చునేవాడు, స్తబ్దుడుగా ఉండేవాడు, జడుడు అనమాట. వాడిలో అసలు చలనం అనేది ఉండదు. అలాంటి సమయంలో తల్లి తండ్రి మరణించారు. ఈ పెద్దల్లి పిల్లలందరూ ఏం చేశారంటే, వీడు ఎందుకు పనికిరాడు, పోనీ ఎక్కడికైనా బ్రాహ్మణుడిగా ఎక్కడికైనా పనికొస్తాడంటే పనికిరాడు, పోనీ ఏదైనా పని చేస్తాడా, పని చేయలేడు. అందుకని వీడిని ఏం చేశారంటే, వాళ్ళకు ఒక చేను ఉంది, ఒరే నువ్వు చేను దగ్గర కాపలా ఉండు అంటే, ఒక మనిషి ఉంటే చాలు, ఎవరు గబుకుని వీడు అందులో ఎంత అందంగా ఉన్నాడంటే, ఈ జడభరతుడు చాలా పెద్ద శరీరంతో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు మనిషి. కానీ వీడు జడుడు, వీడు మాట్లాడు, వీడేమీ చూడ్డు, ఎదురుకుండా ఉన్నది వీడికి కనిపించదు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. నిరంతరం ఆ బ్రహ్మజ్ఞానంలో ఉంటాడు. దాన్నే నిరంతరం ముని అనమాట, మననం చేసుకుంటూ ఉంటాడు ఆ బ్రహ్మతత్వాన్ని. అందుకని ఏంటంటే వీడిని ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి చేనుకు కాపలాకాయరా, రోజు తిండి తింటున్నావు కదా, చేనుకు కాపలాకాయ, అక్కడ ఉంటే చాలు అని అంటే, ఒక మనిషి ఉంటే చాలు, ఆఖరికి జంతువులు కూడా రావు గబుక్కున. దాంతో వీడు చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే వీడికి ఇంకే బాధరబందీ లేదు. చేనులో ఒక మంచం వేసుకుని, ఆ మంచం మీద కూర్చుని పద్మాసనం వేసుకుని వీడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. జడభరతుడు ఇలా తపస్సు చేసుకుంటున్నప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో ఒక శూద్ర ప్రభు ఉన్నాడు. ఆ శూద్ర ప్రభువుకి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదు.
పిల్లలు పుట్టకపోతే మామూలుగా ఈ పూజలు చేసేవాళ్ళు ఉంటారు కదా, పూజలు చేసేవాళ్ళని నాకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు మామూలు పూజలు అంటే పూజలు చేస్తే నీకు పిల్లలు పుట్టరు, వామాచారంలో పూజలు చేయంటే బలులు ఇవ్వడం. ఆ బలులు ఇవ్వడం కనుక నువ్వు ఒక నరబలి ఇచ్చావనుకో, నరబలి ఇస్తే నీకు తప్పనిసరిగా పిల్లలు పుడతారు అని కాళికాదేవికి నరబలి ఇమ్మన్నారు. అని అనేసరికి ఆ శూద్రప్రభు ఏం చేశాడంటే తన వాళ్ళందరినీ పంపించాడు. ఎక్కడైనా ఎలాంటి అనారోగ్యం లేని మంచి మనిషి ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ కుటుంబానికి చెప్పి వాడిని తీసుకొచ్చేయండి అని. కానీ వీళ్ళు ఇలా వెతుక్కుంటూ వస్తుంటే ఈ జడభరతుడు కనిపించాడు. వీడు మాట్లాడు, వీడు అమాయకుడు, వీడు చూస్తూ ఉంటాడు అంతే. అందుకని ఏంటంటే వీడేదో చాలా బాగున్నాడు, చాలా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు అని ఈ జడభరతుడిని తీసుకెళ్తే జడభరతుడికి ఏం చేయంటే చక్కగా తలస్నానం చేయించారు, ఆహారం పెట్టారు, ఆహారం తిన్నాడు, మంచి కొత్త వస్త్రాలు వేశాడు. వస్త్రాలు వేసాక అక్కడ కాళికామ్మవారి ముందర వీడిని కూర్చోమని, ఇప్పుడు నేను బలిస్తున్నాము అని నువ్వు తల ఉంచు అన్నాడు. అంటే జడభరతుడికి ఏమీ లేదు, ఎందుకంటే ఈ జన్మ అయిపోతుంది, మళ్ళీ బ్రహ్మజ్ఞానం కోసం మళ్ళీ కొనసాగించాలంటే కొనసాగించడమే అని జడభరతుడు ఏంటంటే తల ఉంచాడు. కానీ ఎప్పుడైతే ఈ శూద్రప్రభు కత్తి ఎత్తాడో అక్కడ ఉన్న కాళికామ్మవారికి ఉగ్రం వచ్చేసింది, ఉగ్ర రూపం వచ్చింది. భరతుడు లాంటి బ్రహ్మజ్ఞానిని ఒక బలి కోసం నువ్వు ఉపయోగిస్తావా అని ఒక్కసారిగా ఆవిడ ప్రత్యక్షమైందిట. ప్రత్యక్షమవడం ఎలా అయింది? ఉగ్రస్వరూపంతో ప్రత్యక్షమైంది. ఆవిడ విన్యాసానికి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించాక ఆవిడ భరతుడు చూస్తున్నాడు, భరతుడిని నవ్వించడానికి ఆవిడ చాలా నృత్యం చేసింది అని చెప్తారు. అని చేశాక ఆవిడ కాళికామ్మవారు ఆశీర్వదించింది. భరతుడు బయటికి వచ్చేసాడు. కానీ భరతుడికి ఈ జన్మని కొనసాగించి బ్రహ్మజ్ఞానం పొందడం తప్ప ఇంకొక స్థితి ఏదీ లేదు. అలా నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఆ దారిలో ఒక రాజుగారు వెళ్తున్నారు. ఈ రాజుగారు సింధు సామ్రాజ్యానికి రాజుగారు. సింధు సామ్రాజ్యానికి రాజుగారైన ఈ రాజుగారు ఆయన రహుగణుడు ఆయన పేరు. ఆయన ఏం చేశారంటే తత్వజ్ఞానం పొందాలి, ప్రతి రాజు కూడా కొంతకాలం అయ్యాక తత్వజ్ఞానం పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మత్వం రావాలి అని ఆయన అందుకని సింధు నది ప్రాంతం నుంచి ఇక్షుమతి నదీ తీరంలో కపిల మహర్షి ఉన్నారు. కపిల మహర్షి దగ్గర తత్వజ్ఞానం పొందడానికి ఈ రహుగణుడు వెళ్తుంటే ఆయన పల్లకీలో ఉన్నాడు, బోయిలు మోస్తుంటే బోయిలకు కాస్త అలసట అనిపించింది. మాటికి ఆపితే రాజుగారు ఊరుకోరు, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా బ్రహ్మజ్ఞానం వచ్చేసేయాలి అని ఆయనకు ఆకాంక్ష. అందుకని ఏంటంటే పక్కన నడుస్తున్న ఈ బలిష్టంగా ఉన్న జడభరతుడు కనిపిస్తే జడభరతుడిని నువ్వు కాసేపు పట్టుకో అన్నారు బోయిలు అని. అంటే జడభరతుడు ఆ పల్లకిని పట్టుకుని మోస్తున్నాడు. జడభరతుడు ఎత్తుగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ అంత ఎత్తులేరు. అందులోనూ ఈ గుంటలు వచ్చిన బోయిలకైతే రాజుగారు కదలకుండా గుంటలు వస్తే ఎలా చేయాలో మార్పులు తెలుసు. గుంటలు, ఎత్తు పల్లాలు వీటన్నిటిని జడభరతుడు ఎప్పుడో పల్లకీలు మోసినవాడు కాదు, పల్లకీల్లో కూర్చున్నవాడు కింద జన్మలో. అందుకని ఏంటంటే ఈ మోయడంలో ఎగుడు దిగుడు అవుతోంది. ఎగుడు దిగుడు వచ్చిన ప్రతిసారి పల్లకి ఊగిపోతుంటే లోపల ఉన్న రాజుగారు రహుగణుడికి తలకి ఆ పల్లకి కొట్టుకుంటుంటే రహుగణుడికి చాలా కోపం వచ్చింది. ఏంట్రా ఎవరు ఎలాగా ఇలా మోస్తున్నారేంటి అని అంటే, లేదండి ఓ కొత్త బోయిని పెట్టాము, ఆ బోయి వల్ల ఇలా ఈ బోయికి సరిగ్గా మోయడం రావట్లేదు, జాగ్రత్తగా మోయమని అంటే రహుగణుడు సరిగ్గా చూసుకున్నాడు వరా అన్నాడు. అంటే మళ్ళా మోస్తున్నాడు, మళ్ళా దెబ్బ తగిలేసరికి ఒక్కసారిగా రాజులకు కోపం ఎక్కువ కదా, రజోగుణంతో ఉంటారు వాళ్ళు. ఒక్కసారిగా పలకి ఆపండి అని ఆపాక దిగాక, ఏంట్రా నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు ఇలా మోస్తున్నావేంటి, నువ్వేమన్నా జీవోత్సవానివా, నువ్వేమన్నా పిచ్చివాడివా, ఉన్మత్తుడివా అని చెప్పేసి నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి, నీకు శాస్తి జరగాలి అన్నాడు. అనంటే ఒక్కసారిగా జడభరతుడు అప్పటిదాకా తన జీవితంలో మాట్లాడలే. జడభరతుడికి ఆ రహుగణుడి మీద జాలేసి రహుగణుడితో అన్నాడు, మహారాజా మీరు ఏవేవైతే చెప్తున్నారో అవన్నీ నేనే, నీకు మదం ఎక్కిందా అంటున్నారు. అవును, నాకు చాలా మదం ఎక్కింది. ఎంత మదం అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే జంతువులన్నిటినీ కూడా నేను ఓడించగలిగాను అన్న అహంకారం నాకు ఎక్కింది. పిచ్చివాడివా అంటున్నారు కదా,
అవును, ఈ ఇహలోకమైన విషయాలు ఏమీ నాకు పట్టవు, నేను పిచ్చివాడిని, నేను అనే కేవల ఆనందంలో ఉన్న పిచ్చివాడిని. ఆ పిచ్చి మీకు అర్థం కాదు, ఆ పిచ్చి మీకు అర్థం కాదు. ఏంట్రా నువ్వు, నీకు పొగరెక్కిందా అంటే, నాకు ఆనందం అనే పొగరెక్కింది. నువ్వేమన్నా జీవచ్ఛవానివా అన్నారు. మహారాజా, ఇది శవం. ఈ లోపల ఉన్న జీవం నిరంతరం ఈ శవాన్ని నడిపిస్తోంది, ఈ శవాన్ని ముందుకు జరుపుతోంది. ఎప్పుడు ఈ జీవం పైకెళ్ళిపోతే, ఈ చైతన్యం పైకెళ్ళిపోతే అది కింద పడిపోతుంది. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వెవరు అంటే, నేనన్న సంగతి నేను తెలుసుకుని ఆ ఆనందంలో ఉన్నాను. ఏ తత్వజ్ఞానం కోసం మీరు వెళ్తున్నారో కపిల మహర్షి దగ్గరికి, ఆ తత్వజ్ఞానం పొందిన అహంకారంతో ఉన్నాను నేను అని చెప్పారట జడభరతుడు. రాహుగండు ఒక్కసారి ఆ రాజు జడభరతుడు కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, తప్పు క్షమించండి, తత్వజ్ఞానం కోసం ఎక్కడికో వెళ్తున్నాను నేను, నాకు తత్వజ్ఞానాన్ని బోధించండి అని రాహుగణుడు జడభరతుడు కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే జడభరతుడు అదే ఆయన జీవితకాలంలో మొట్టమొదటిసారి మాట్లాడడం. ఆయన ఆ సింధు రాజు రహుగణుడికి తత్వజ్ఞాన బోధ చేసి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి కావలసిన ఆత్మస్థైర్యం ఎలా తెచ్చుకోవాలో చెప్పి అతనికి ఉపదేశించి రహుగండు వెనక్కి వెళ్ళిపోయాడు. కపిల మహర్షి దాకా వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. జడభరతుడు నడుచుకుంటూ వెళ్ళిపోయి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకొని తన జీవితంలో బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మభూతుడయ్యాడు. ఈ కథ మనకేం చెప్తుందంటే, నిరంతరం ఎలాగా ప్రయాణకాలంలో భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, ఆ ప్రయాణకాల సమయంలో పరమాత్మ నిన్నే తలుచుకోవడం ఎలాగా అనంటే, నువ్వు నిరంతరం నన్ను తలుచుకుంటూ ఉంటే ప్రయాణకాల సమయంలో కూడా నేను నీకు గుర్తొస్తాను అని పరమాత్మ చెప్పారు. ఒక అద్భుతమైన గాథ ఇది భాగవతంలో మనకు కనిపిస్తుంది. జై భారతమాత, జై హింద్.